2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. మేడం, డెలివరీ అవుతుంది అంటే చాలు బేబీ గురించి, అలాగే మదర్ గురించి, డెలివరీకి వెళ్ళేటప్పుడు హాస్పిటల్లో మనం ఏమేమి తీసుకోవాలి అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ అని చెప్పొచ్చు. వాళ్ళ బ్యాగ్లో ఏమేమి క్యారీ చేయాలి డెలివరీకి వెళ్ళే టైంలో? కామన్గా అడిగే క్వశ్చన్ ఇది. మీరు కనుక చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫస్ట్, మనం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకుంటాం? మనం పెట్టుకోవాల్సింది, మనం ఎక్కడికన్నా వెళ్తే మన ఐడెంటిఫికేషన్ కార్డు, అది పాస్పోర్ట్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఐడెంటిఫికేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అంటది. రెండోది హాస్పిటల్ ఫైల్. హాస్పిటల్ ఫైల్లో అన్ని రకాల రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్తో పాటు డెలివరీ ప్లాన్ కనుక మీ డాక్టర్ రాసుంటే ఆ డెలివరీ ప్లాన్ తీసుకెళ్ళటం మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఫలానా డాక్టర్ హాస్పిటల్, ఈ పేషెంట్ వచ్చినప్పుడు ఫలానా డాక్టర్ ఉండాలి, ఫలానా టీం ఉండాలి, ఫలానా బ్లడ్ రెడీగా ఉండాలి, ఫలానా ఐటమ్ పక్కన రెడీగా ఉండాలి, వాట్ ఎవర్ రీజన్, ఆస్థమాటిక్ కావచ్చు, ఆమె కార్డియాక్ పేషెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ రిస్క్ బట్టి ఫలానా డెలివరీ ప్లాన్ రెడీ చేసి పెడతాం. ఒక్కొక్కరికి ఏ నెగిటివ్ అయ్యి ఉండొచ్చు, బేబీ బ్లడ్ తీయాలి, బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయాలి, అవసరమైతే యాంటీడీ ఇవ్వాలి, ఇలా ఒక బర్త్ ప్లాన్ రాసుంటాం. సో ఆ బర్త్ ప్లాన్ కనుక ఉంటే అది దగ్గర పెట్టుకోవటం మర్చిపోవద్దు. థర్డ్ థింగ్, మీకు కనుక ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కార్డులు పెట్టుకోవటం మర్చిపోవద్దు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అడ్మిషన్, మీరు లేబర్లో వెళ్ళొచ్చు, కానీ అడ్మిషన్ అనేది ఆ ఇన్సూరెన్స్ కార్డు బట్టి జరుగుతుంది, కాబట్టి ఇన్సూరెన్స్ కార్డు మర్చిపోవద్దు. నాలుగోది, మీరు ఏదైనా మెడిసిన్స్ తీసుకెళ్తుంటే వాడుతుంటే ఆ మెడిసిన్స్ పెట్టుకోవటం మర్చిపోద్దు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు హైపర్ టెన్షన్, బీపీ డయాగ్నోజ్ అయింది, మీకు బీపీ ట్యాబ్లెట్లు రాశారు, ఆ బీపీ ట్యాబ్లెట్లు పెట్టుకోండి. మీకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు, ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్లు పెట్టుకోండి. ఇంకేదన్నా వేరే సమస్య ఉంది, మీకు ఎపిలెప్సీ, ఫిట్స్ ప్రాబ్లం ఉంది, ఫిట్స్ మందులు వాడుతున్నారు, ఆ మందులు తీసుకెళ్ళటం మర్చిపోద్దు. సో ఈ కిట్ అనేది ఎక్స్ట్రా స్పేర్ మందులు తీసుకొని ఒక బుట్టలో రెడీ చేసి పెట్టేసుకోండి. సెకండ్ థింగ్, లూజ్ కాటన్ బట్టలు పెట్టుకోండి, వాట్ ఎవర్ యువర్ కంఫర్టబుల్. మీ పైజమాస్, పలాజోస్, టాప్స్, కుర్తాస్, యువర్ కంఫర్టబుల్ కాటన్ అండర్వేర్ అండ్ యువర్ శానిటరీ నాప్కిన్స్, అవి రెడీ చేసి పెట్టుకోండి. రెండోది, వాట్ ఎవర్ అంటే మీ మీ మినిమం టాయిలెటరీస్ ఉంటాయి కదా, యువర్ బ్రషెస్, టూత్ పేస్ట్, యువర్ క్రీమ్స్, అవి రెడీ పెట్టుకోండి. సెకండ్ థింగ్, ఫర్ ద బేబీకి మెత్తగా తడిపి ఆరేసి రెడీ పెట్టిన బట్టలు, బేబీ డయాపర్స్ పెట్టుకోవటం మర్చిపోవద్దు. ఈ రెండింటినీ ఎప్పుడు పెట్టుకోవాలి? 35 వీక్స్కి, అంటే మీరు 9వ నెల పడే టైంకి మీరు రెడీ చేసి పెట్టుకుంటే బెటర్. 35 to 36. 35 అంటే 9వ నెల పడ్డదాన్ని 35 వీక్స్ అంటాము. మీ యాక్చువల్ డెలివరీ డేట్ అనేది 40 వారాలకి ఇస్తాము. సో మీరు 9వ నెల పడిన తర్వాత ఒక వారంకి అట్లా, ఒక్కొక్కరికి 9 పడ్డ 4 రోజులకు నొప్పులు వస్తాయి, ఒకరికి 9 పడ్డ 10 రోజులు. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మ్యామ్? ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది మీ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ నుంచి 9 నెలలు ప్లస్ 7 రోజులు యాడ్ చేస్తే, అంటే 9 నెలలు 7 రోజులు యాడ్ చేస్తే మీ డెలివరీ డేట్ వస్తుంది. అయితే మీ డాక్టర్ మీ ఫస్ట్ స్కానింగ్ 3 నెలలకు చేసే స్కాన్, ఎన్టీ స్కాన్ అంటాము, ఆ స్కాన్ చేసినప్పుడు మీ డెలివరీ డేట్ని ఫిక్స్ చేస్తాము. అంటే మీరు చెప్పిన డేట్కి అనుకూలంగా ఉందా మీ డెలివరీ డేట్, లేకపోతే కొద్దిగా ముందు అయ్యేది ఉందా, కొంచెం లేట్ అయ్యేది ఉందా. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. సో మీ ఒక్క డేటే కాదు, స్కానింగ్ ప్రకారం మీ డాక్టర్ ఏం రాశారు, సో మీ డెలివరీ డేట్ ఏదని ఫిక్స్ చేశారో ఆ డేట్కి అట్లీస్ట్ 4 వారాల ముందర మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో మేడం, బ్యాగ్ని అయితే మనం రెడీ చేసుకున్నాం కాబట్టి, అండ్ ముందుగానే 9th మంత్ వచ్చింది అంటే చాలు డెలివరీ ఎప్పుడైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి సివియర్గా ఈ సైన్ వచ్చినప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆ కండిషన్ ఏంటి మ్యామ్? చూడండి, డెలివరీ పెయిన్స్ ఎప్పుడన్నా మొదలవ్వచ్చు. జనరల్గా 9 నెలలు పడిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో టైంలో వస్తాయి. ఆ 9వ నెల పడిన దగ్గర నుంచి 10వ నెల పడిన తర్వాత ఒక వారం దాకా ఈ పీరియడ్లో ఎప్పుడైనా రావచ్చు నొప్పులు. సో మీకు విపరీతమైన వెన్ను నొప్పి ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, లేకపోతే కడుపు నొప్పి, టైట్ అవ్వటం, వదులవటం, కడుపు కండరాలు, అంటే లేబర్ పెయిన్ స్టార్ట్ అయినట్టు ఒక సంకేతం అది. లేదు లీక్, నీరు పోతున్నా, లేకపోతే రెడ్ డిశ్చార్జ్ అయినా, లేకపోతే మీ పొట్ట టైట్ అయింది, వదులవ్వట్లేదు, అంటే ఇంతకుముందు ఎప్పుడు మీరు ఇలాంటి ఫీలింగ్ మీకు అనిపించలేదు, మొదటిసారి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, ఇదే ఎప్పుడే అనిపిస్తుంది, బాగా టైట్గా
బిగుసుకున్నట్టు అనిపిస్తుంది, లేదా మూమెంట్స్ తగ్గినాయి, లేదంటే ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటే ఎద నొప్పి, తలనొప్పి, ఇలాంటి కారణాలు మీకు ఏది అనిపించినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళటం మాత్రం లేట్ చేయొద్దు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు బ్యాక్ పెయిన్, కడుపులో నొప్పి, లీకింగ్ ఇవి నార్మల్ లేబర్ సంకేతాలు. కడుపు టైట్ పట్టడం ఒక్కొక్కసారి లేబర్లో జరగచ్చు, ఒక్కొక్కసారి కొన్ని రకాలైన ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అంటే బేబీ డెలివరీ అయ్యాక మాయ బయటకు వస్తుంది. ఒక్కొక్కసారి అబ్రప్షియో ప్లసంటా అనే కండిషన్లో మాయ అనేది ముందు ఊడుతుంది బేబీ డెలివరీ కంటే ముందే. ఇది ఒక్కొక్కసారి బిడ్డకి తల్లికి కూడా ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉంటుంది. రేర్ కండిషన్ అది, బట్ అబ్నార్మల్గా అన్యూజువల్గా టైట్ అనిపిస్తుంది, మీకు పెయిన్ అనిపిస్తుంది, టైట్ అనిపిస్తుంది. ఇలాంటప్పుడు మీరు హాస్పిటల్ తొందరగా వెళ్ళండి. అదేవిధంగా బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి తలనొప్పి రావటం కానీ, ఒక్కొక్కసారి ఎదగాలినట్టు పొత్తికడుపు కానీ, లేకపోతే ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్, పై కడుపులో నొప్పి కానీ, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు కనుక ఉంటే అది నార్మల్ కాదు. అలాంటి ఉన్నప్పుడు తొందరగా మీరు హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే. అండ్ అలాగే మేడం మీరు చెప్పిన ఈ 4 కండిషన్లో కూడా అంటే ఇటు బేబీకైనా లేదు అంటే నార్మల్ డెలివరీ అవ్వకుండా సీజరిన్ అయ్యడానికి ఏది ఎక్కువగా స్కోప్ ఉంటుంది మేడం? మీరు చెప్పిన ఈ 4 కండిషన్లో కనుక మనం డిలే చేయడం వల్ల. అంటే చూడండి, హై బీపీ ఉన్న పేషెంట్కి పిండంకి కానీ తల్లికి కానీ రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. బీపీ ఎక్కువ కనుక ఉంటే నేను చెప్పినట్టు మాయ ఒట్టం కానీ, బేబీ ఉమ్మనీరు మింగటం కానీ, లేకపోతే బీపీ ఎక్కువయ్యి తల్లిని కాపాడడానికి కోసం తొందరగా డెలివరీ చేయాల్సి రావటం. అక్కడ క్వశ్చన్ నార్మల్ డెలివరీ అవుతుందా కాదా అని కాదు, నార్మల్ డెలివరీ వరకు వెయిట్ చేయగలమా లేదా అనేది. ఒక్కొక్కసారి తల్లి ప్రాణం కాపాడటానికి సపోజ్ ఒక్కొక్కరికి బీపీ ఎక్కువ ఫిట్స్ వస్తాయి, దాన్ని ఎక్లాంప్సీ అంటాం. అలాంటప్పుడు వీలైనంత తొందరగా బేబీని డెలివరీ చేసి తల్లిని సేవ్ చేయగలం. సో అక్కడ ఆ డెసిషన్ మేకింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకొక కండిషన్లో సపోజ్ పేషెంట్కి ఉమ్మనీరు పోతుంది, వాటర్ అడిక్వేట్గా ఉన్నాయి, వెయిట్ చేసి డెలివరీకి చేయొచ్చు. లేదు నేను చెప్పినట్టు అబ్నార్మల్గా పొట్ట టైట్ అయింది, ఫర్ వాట్ ఎవర్ రీజన్ పిండానికి రిస్క్ ఉండే అవకాశం ఉంది లోపల అని అనిపించినప్పుడు సిజేరియన్ ప్లాన్ చేస్తాం. అలాగే ముందు సిజేరియన్ అయిన పేషెంట్స్కి ఇవే సిమ్టమ్స్ వేరే దృష్టితో చూస్తాము. ఎందుకంటే ముందు సిజేరియన్ అయితే ముందు కుట్లు ఏమన్నా విచ్చుకుపోయే అవకాశం ఉందా అనేది కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో వీటన్నిటినీ క్రోడీకరించి పేషెంట్ సైన్స్, సిమ్టమ్స్, పేషెంట్ ఫైండింగ్స్ ఏంటి అసలు యాక్చువల్గా అక్కడ ఫైండింగ్స్ ఎలాగున్నాయి, గర్భసంచి ద్వారం తెరుచుకుందా, తల పొజిషన్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, పిండం గుండె కొట్టుకోవటం ఎలా ఉంది, ఇతరత్ర పారామీటర్స్, తల్లి బ్లడ్ ఎలా ఉంది, తల్లి కండిషన్ ఎలా ఉంది, ఇవన్నిటిని బట్టి డెలివరీ డెసిషన్ ఉంటుంది తప్ప ఒక్కదాన్ని బట్టి మనం అవుతుంది కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు, అది చెప్పలేం కూడా. ఓకే. అండ్ ఫైనల్గా మేడం చాలా మందిలో అంటే బేబీ పుట్టగానే ఆ అరుపు అనేది మ్యాండేటరీ అని చెప్తూ ఉంటారు. అది కనుక రాలేదు అంటే లేదా ఏదో ఒక అబ్నార్మల్ ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే ఇది నిజమేనా మ్యామ్? బేబీ అనేది పుట్టగానే వెంటనే ఏడవాలా? ఖచ్చితంగా బేబీ పుట్టిన తర్వాత ఏడవాలి. ఎందుకంటే ఏడుపు అనేది ఏంటంటే బేబీ యొక్క లంగ్స్ ఓపెన్ అవుతాయి, బేబీ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి దగ్గర నుంచి బ్లడ్ సప్లై అందుతూ ఉంటుంది, బుడ్డ దగ్గర నుంచి. లోపల బ్రీదింగ్ మూమెంట్స్ ఉన్నా కూడా తల్లి సర్క్యులేషనే బేబీని నడుపుతూ ఉంటుంది. బేబీకి సపరేట్గా ఇండివిజువల్ సర్క్యులేషన్ అనేది ఉండదు. బేబీ బొడ్డుతాడు ఒకసారి కట్ అయిన తర్వాత బేబీ పాటికి బేబీ ఊపిరి తీసుకుని బేబీ జనరేట్ చేయాలి తన ఆక్సిజన్ని. సో ఖచ్చితంగా వెంటనే ఏడవటం అవసరం. ఒకవేళ ఏడవకపోతే ఇమ్మీడియట్గా డెలివరీ అప్పుడున్న పిల్లల డాక్టర్ చూసి స్టిమ్యులేట్ చేస్తారు ఏడ్చేటట్టు. ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.